దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం బైబిల్ గ్రంథంలో నుండి నోరు జాగ్రత్త అనే మాటలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఏది జాగ్రత్త అంటండి? నోరు జాగ్రత్త అనే అంశాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. నోరు అనేది ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అనే అంశం గురించి మనం ప్రతిదినం కూడా మరి పునరుద్ధాన దినమందు ఒక మాట నేర్చుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాం. ఈరోజు యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానించుకుందాం. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయచ్చు. ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. దేవునికే మహిమ కలుగును గాక. చూడండి, మన అవయములో శరీర భాగాలన్నిటిలో కూడా చిన్నదంట నాలుక. ఎంతదంట? చిన్నది. ఎవరికన్నా కనపడిద్దా నాలుక? లోపలే ఉంటుంది ఎక్కువ. ఎక్కడ ఉంటుంది? మనం నోరు మూసుకొని ఉన్నామనుకోండి, ఎక్కడ ఉంటుంది నాలుక? లోపలే ఉంటుంది, గదిలో ఉంటుంది ఎప్పుడు. కానీ అది గది నుండి బయటికి వచ్చిందంటే ప్రపంచ యుద్ధాలు జరుగుతాయి. ఏం జరుగుతాయి అంట? ప్రపంచ యుద్ధాలు జరుగుతాయి. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైనటువంటి అడవిని తగలబెడుతుంది. ఒక అగ్గిపుల్ల గీసి అడవిలో ఎండుగడ్డిని తగలబెట్టామనుకోండి, మనం తర్వాత చూస్తే అడవంతా కాలిపోయి ఉంటుంది చాలా వరకు. అవునండి కాదా? కొన్ని సమయాల్లో చూడండి, కొంతమంది సిగరెట్ దాకి పడేస్తూ ఉంటారు. ఆ కొద్దికి నొప్పే అడవంతా మండిపోతూ ఉంటుంది. అలాగనే మన శరీర భాగంలో అన్నిటిలో కీలకమైనటువంటి అవయవం ఏదైనా ఉంది అంటే అది నాలుక. ఏటట? నాలుక. నోరు జాగ్రత్తగా ఉండాలి అంటే నాలుక కంట్రోల్లో ఉండాలి. ఎవరు కంట్రోల్లో ఉండాలి? కొంతమంది చూడండి, నాలుక లేకపోతే మాట్లాడగలరా? మాటలు వస్తాయా? కొంతమందికి నాలుక మందం ఉంటుంది, కొంతమంది సన్నగా ఉంటుంది. మందంగా ఉన్నోళ్ళు మాట్లాడాలంటే కష్టంగా ఉంటుంది, నత్తిగా మాట్లాడుతూ ఉంటారు. మరి నాలుక ఉన్నోళ్ళు కూడా కొంతమంది మూగవాళ్ళు ఉన్నారు, ఎందుకంటే మాటలు రాని వారు ఉన్నారు. అయినా కానీ మన అవయవాలన్నిటిలో కూడా భయంకరమైన పరిస్థితిని తీసుకొచ్చేది ఏంటంటే శరీరానికి హాని కలిగించేది, శరీర అవయవాలను పాడు చేసేది, శరీరం మొత్తానికి పాప ప్రపంచమైంది ఏంటైనా ఉంది అంటే నాలుకే. అర్థమవుతుందా మీకు? మనం సిగరెట్ తాగుతాం, దేంతో తాగుతాం? నోటితోనేగా. ఏమండి? ఆహారం తీసుకుంటాం, దేంతో తీసుకుంటాం? నోటితోనేగా. మాట్లాడతాం, నోటితోనేగా. ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి? బ్రెయిన్లో ఉన్నా, మనసులో ఉన్నా, లేకపోతే మన శరీర భాగాల్లో ఎక్కడి నుండి వచ్చినా కూడా అది నోటి ద్వారానే మనము చేస్తున్నాం. కాబట్టి నాలుక అంటే మన నోరు పాప ప్రపంచం అని చెబుతున్న వాక్యం. మన నోరు ఏంటంట? పాప ప్రపంచం. కాబట్టి మన నోరుని మనం ఏం చేయాలంట? జాగ్రత్తగా ఉంచుకోవాలంట. నోరుని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి, మానవుడు దేవుడి చేత సృష్టించబడినప్పుడు ఆయన నోరు దేవుని మాటలే పలికింది, దేవుణ్ణే ఆరాధించింది, దేవుణ్ణే గణపరిచింది. కానీ పాపం ఎప్పుడైతే ఆయన జీవితంలోకి వచ్చిందో అసూయ, ద్వేషము, కలహములు, కోపాలు, తగులు పెట్టుకోవటం, కొట్టుకోవటం, చంపుకోవటం, ఇవన్నీ వచ్చి
ఒకళ్ళ మీదకి ఒకళ్ళకి కోపం, ఇప్పుడు ఒకళ్ళ మీదకి ఒకళ్ళకి మాటలు అనుకుంటూ ఉంటారు. చూడండి, మనతో మంచిగా మాట్లాడతారు, మన గురించి మళ్ళీ పక్కకి వెళ్ళి చెడ్డగా మాట్లాడతారు. ఇప్పుడు ఎవరు ఉన్నారు వాళ్ళతో అంటే అపవాది ఉంది. ఎవరున్నారంట? అపవాది ఉంది. కాబట్టి మన నాలుక రెండు విధాలుగా ఉపయోగపడుద్ది. ఒకటేంటంట, రుచులు చూడటానికి ఉపయోగపడుద్ది. రెండవది మాట్లాడటానికి ఉపయోగపడుద్ది. ఏం చేయడానికి ఉపయోగపడుద్ది అంట? రుచులు చూడటానికి, తినటానికి, త్రాగడానికి. ఏమండి, నాలుకను ఉపయోగించుకుంటాం లేదా? చూడండి, ఏదన్నా చట్నీ చేసి ఇచ్చారనుకోండి, కొద్దిగా అలా నాకేమంటారు, కొద్దిగా మంటగా ఉంది, కొద్దిగా ఉప్పు ఎక్కువైంది, కొద్దిగా సప్పగా ఉందని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అంటే చూడండి, నాలుక రుచులను చూడటమే కాదు కానీ మాట్లాడగలిగిద్ది. ఏం చేద్దంట? మాట్లాడగలిగిద్ది. కాబట్టి ఈ మాటల వలన ఏముందంటే, ఈ మాటల వెనకాల ఉండవలసిన శక్తి ఏదైతే ఉందో అది దేవుని శక్తి ఉండాలి కానీ సాతాను శక్తి ఉండకూడదు. మరి మన నోటి వెనకాల ఎవరి శక్తి పనిచేస్తుంది? దేవుని శక్తి పనిచేస్తుందా, అపవాది శక్తి పనిచేస్తుందా అని మనల్ని మనమే ఏం చేయాలంట? పరిశీలించుకోవాలి. ఏం చేయాలి? పరిశీలించుకోవాలి. ఇప్పుడు చదువుకునే పిల్లలు ఉన్నారు, ఎవరైనా పక్కన ఫ్రెండ్స్ ఫెయిల్ అయ్యారనుకో, వారిని ధైర్యపరిచి ఏం కాదయ్యా, ఈసారి పోయినా కానీ ఈసారి నువ్వు పాస్ అవ్వచ్చు, ఏం కాదు, దాని గురించి నేను సహాయం చేస్తానని చెప్పాలి. అంతేగాని ఈడు ఫెయిల్ అయిపోయాడురా, ఇటు ఫెయిల్ అయిపోయాడురా, ఇటు ఫెయిల్ అయిపోయాడురా అని చెప్పేసి అపహసించారనుకో, వాడు ఏమైపోతారు? వెళ్తారు ఏడో నూతులో గూతులో దూకుతా చచ్చిపోతారు. వాడు చచ్చిపోవడం వల్ల ఏమైనా వీళ్ళకి ఏమైనా మేలు కలిగిందా? ఏం మేలేదు, కానీ అదొక సంతోషం. అర్థమవుతుందండి? ఇప్పుడు కుటుంబాలు పాడవటానికి కూడా కారణాలు ఏంటో తెలుసా? ఇదిగో నీ భార్య ఇలా వెళ్తుంది, ఇలా మాట్లాడుతుంది, ఇరుగు పొరుగు వారితో ఇలా తిరుగుతుందని చెప్పేసి ఒక మాట భర్తతో ఎవరైనా అన్నారనుకోండి పక్కన వాళ్ళు, ఆ మాటను బట్టి వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఆ మాటను బట్టి వాళ్ళిద్దరికి మధ్యలో తగువేగా, గొడవేగా, మంచిగున్న కుటుంబాలు కూడా విడిపోతాయి. దేనివల్ల? ఈ నోరు వల్లే. కాబట్టి ప్రపంచ యుద్ధాలు కూడా ఈ నోటి మాటల వల్లే కలిగినాయి అంట. ఏమండి? ఎక్కువగా ఆడవారి మాటలకి ఎక్కువగా ప్రమాదం ఉందంట. ఎందుకంటే తెలుసా? ఎక్కువగా వాళ్ళే మాట్లాడతారంట. ఎక్కడ చూసినా వాళ్ళే ఉంటారు. ఎందుకంటే గుంపులు గుంపులుగా కూర్చుంటారు, గుంపులు గుంపులుగా మాట్లాడుకుంటుంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా 5-6 ఉంటారు ఎప్పుడు. వాళ్ళు ఆడవాళ్ళు అయితే, మగవాళ్ళు అయితే కొద్దిగా పని చేసుకుంటూ సరే ఎక్కడెక్కడో మాట్లాడతారు అనుకోండి. కాబట్టి ఎక్కువగా సాతానుగాడు ఎవరిని ఉపయోగించుకుంటాడంటే స్త్రీలను ఉపయోగించుకుంటాడు. ఎవరిని ఉపయోగించుకుంటాడు? ఈ నాలుక వల్ల శరీరానికి అవయవాలకి పాడైపోతున్నాయి దెబ్బలు అంటున్నాయి. అలాగే ఈ మాట్లాడిన తర్వాత ఈ తర్వాత కూడా దెబ్బలు ఎవరు తింటున్నారు? నాలుక తినట్ల దెబ్బలు తింటుందా నాలుక? ఏమండి? మాట్లాడింది నాలుక. ఎవరన్నా నాలుకను కొడతారా? కొట్టారా ఎప్పుడన్నా? నాలుకను బయటికి లాగి నాలుక మాట్లాడని చెప్పి దాని మీద వాత పెడతారు ఎవరన్నా? పెట్టరు. ఎందుకంటే నడీపును పోతారు. నాలుక మాట్లాడితే ఈపు బద్దలైపోతావు. వామ్మో వాయు నాయనో కొట్టాడు నాయనో అంటారు. ఒకవేళ మూతి మీద కొడతారు కొంతమంది. ఎక్కడ కొడతారు? చెంప మీద కొడతారు, తల మీద కొడతారు, కొంతమంది ఎక్కడ పడితే అక్కడ కొడతారు. అంటే ఎందుకు అంటే నోరు మాట్లాడింది కాబట్టి దెబ్బలు శరీరం తినాల్సి వస్తుంది. అలాగనే పాప ప్రపంచం అంటే సాతానుగాడు మాటల వల్ల మనం ప్రభావితం అయితే పాడైపోయేది ఎవరంటే మనమేనా ఇంకెవరన్నా? ఎక్కువగా తిండి తిన్నా పాడైపోయేది మనమే, ఎక్కువగా తాగినా పాడైపోయేది మనమే, ఎక్కువగా తిరిగినా పాడైపోయేది మనమే. అంటే ఇది దేనివల్ల జరుగుతుందంటే సాతాను క్రియలు జరుగుతున్నాయి. అందుకనే ఎక్కువగా 99% సాతానుగాడే మనతో పనిచేస్తున్నాడంట. ఈ నోటితోనే మనుషులు దేవుని పోలికగా పుట్టినటువంటి మనుషులు ఏం చేస్తున్నారంట? తిడుతున్నారంట, శపిస్తున్నారంట. ఈ నోటితోనే మళ్ళీ ఈ నాలుకతోనే ఏం చేస్తున్నారంటే వాళ్ళని దీవిస్తున్నారంట. ఏమంటున్నారు? బిడ్డలు పెళ్ళిళ్ళు చేసుకుంటారనుకోండి, అక్షంతలు వేసి ఏం చేస్తారు? నిండి నూరేళ్ళు చల్లగా ఉండమని దీవిస్తారు.
వాళ్ళు ఒకవేళ ఏదన్నా తేడా చేశారనుకో, నువ్వు చావనన్నా చావవేరా అంటారు. అయిపోయింది. ఇక ఈ నాలుక నుండే ఆశీర్వచనం, ఈ నాలుక నుండే శాపవచనం బయలు వెళ్ళిపోతుంది. మళ్ళీ ప్రభు దగ్గరకు వచ్చి మనం ప్రార్థన చేస్తాం, అయ్యా దేవుడా నన్ను కరుణించయ్యా, నాకు మేలు చేయ్యా అని ప్రార్థన చేస్తాం. మేలు చేయకపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళి ఈ నోటితోనే ఏమటం అంటే దేవుడు అంట. ఎక్కడుండో దేవుడు, ఎక్కడుండో ఏం చేసిండు దేవుడు అని అంటూ ఉంటారు. కాబట్టి మన నోరు జాగ్రత్తగా ఉండకపోతే గనక మనం దేవుని బిడ్డలం అవ్వలేం. అర్థమవుతుందండి? బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనం చూద్దాం. యేసు ప్రభువారు అపవాదితో ఎలా మాట్లాడారు. యేసు ప్రభువారికి అపవాదికి ఒక చిన్న సంభాషణ జరిగింది. ఆ సంభాషణలో యేసు ప్రభువారు ఏ విధంగా మాట్లాడుతున్నారు, అపవాది ఏ విధంగా మాట్లాడుతుంది, అంటే తన నాలుకను ఎలా ఉపయోగించుకుంటుంది, యేసు ప్రభువారు ఎలాగ మాట్లాడుతున్నారు. ఆయన మనిషి రూపంలోనే ఉన్నాడు, అది కూడా ఆయనతో మాట్లాడటానికి వచ్చింది. ఎవరంట? సాతానుగాడు కూడా, అపవాది కూడా ఏం చేశాడు? మాట్లాడటానికి వచ్చాడు. చూడండి ఇక్కడ ఒకసారి మనం మత్తయి సువార్త ఒకసారి తీసినట్లయితే, మత్తయి సువార్త 4వ అధ్యాయం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనక ఆ శోధకుడు ఆయన ఎద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. ఏమంటున్నాడు? ముందేమంటున్నాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే. ఏమన్నాడు? ఇప్పుడు దేవుని కుమారులు అంటే ఎవరు? దేవుని కుమారులు అంటే ఎవరు చెప్పండి? దేవుని కుమారులు అంటే ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదివితే, ఎందరైతే తన్ను అంగీకరిస్తారో అంగీకరించిన వారందరూ కూడా ఆయన పిల్లలు అవ్వటానికి అధికారము దేవుడిచ్చాడు. అంటే ఇప్పుడు దేవుని పిల్లలు ఎవరంట? దేవుని కుమారులు ఎవరంట? ఆయనని ఎవరైతే అంగీకరించారో, తనని అందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అవటానికి ఆయన అధికారం ఇచ్చాడు. ఎవరు పిల్లలు అవటానికి? దేవుని పిల్లలు అవటానికి అధికారం ఇచ్చాడు ఆయన. ఆ అధికారం ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ సాతాను ఏమంటున్నాడు? ఈయన ఎవరి కుమారుడు అని తెలుసా సాతానికి? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే, నువ్వు ఎవరి కుమారుడు అంట? నువ్వు నిజంగా దేవుని కుమారుడువేనా? దేవుని కుమారుడు అయితే ఇదిగో ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినమంటున్నాడు. ఇప్పుడు దేవునికి రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తినటం సాధ్యం అవదా? ఏమండి, అవదా? ఆయన అన్ని చేయగలిగినటువంటి సమర్థత కలిగిన దేవుడు ఆయన. అయితే ఆయన ఏమంటున్నాడంటే చూడండి కింద, మనుషుడు, అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నదనెను. ఎలా జీవిస్తారంట మానవుడు? మనమైతే వెంటనే ఏం సమాధానం చెబుతాం? అపవాది వచ్చి నిన్ను మాంసం కూరే కదా, మటనేగా, ఎప్పుడు దొరకదుగా, తిను అందరుకో, మనమేమంటాం? ఈ ఒక్కసారికే ఎవరు చూడలేదుగా, తినేద్దాంలే అనుకుంటాం. అనుకోవా? కానీ యేసుప్రభు వారు ఏమంటున్నారు తెలుసా? నేను రొట్టె వలన కాదు జీవించేది, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల నేను బ్రతుకుతానని చెబుతున్నాడు. ఆ మాట మనం చెప్పగలమా? ఏమండి అని రాయబడి ఉన్నదనెను. ఏమని రాయబడి ఉందంట వాక్యంలో? రొట్టె వల్ల కాదు, మనుషుడు రొట్టె వల్ల కాదు, తినే ఆహారం వల్ల కాదు బ్రతికేది, దేవుడు నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తాడని రాయబడి ఉన్నదని చెప్పాడు. ఎక్కడ రాయబడి ఉంది మరి? ఎక్కడ రాయబడి ఉంది? అపవాది ఎక్కడి నుండి అడుగుతుంది తెలుసా? వాక్యంలో నుండి అడుగుతుంది. ఎక్కడ నుండి అడుగుతుంది? ఈ రోజున వాక్యాన్ని అడ్డం పెట్టుకొని
వాక్యాన్ని అడ్డం పెట్టుకొని తినకూడని వాటిని తినొచ్చని, ఏమండి, తినకూడని వాటిని తినొచ్చని, తినేవాటిని తినకూడదని రకరకాల వాదనలు, ఏమండి, వాక్యాన్ని అడ్డం పెట్టుకొని చేస్తున్నారా లేదా? కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, మీరు తిన్నా తినకపోయినా దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వల్ల మీరు జీవిస్తారంటే వాక్యమే దేవుడై అన్నాడు. ఆ వాక్యమే నిన్ను బ్రతికిస్తుందని చెబుతుంది వాక్యం. దేవుని స్తోత్రం. కాబట్టి చూడండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుదాం. ఆహారం వలనే కాక ఏంటండి, యెహోవా సెలవిచ్చిన మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి నీ పితరులే కానీ, కరెక్ట్ చదవాలి, ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించదన్న దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు? ఏమని రాయబడిందంట? యెహోవా మాట వలన జీవిస్తారంట. ఎవరి మాట వల్ల? దేవుని మాట వలన, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తారు. యెహోవా వలన మనము జీవిస్తామని దేవుని వాక్యం చెబుతుంది అక్కడ. యెహోవా మాట వలన. అర్థమవుతుందండి? తండ్రి అయిన దేవుని గురించి యేసుప్రభు వారు మాట్లాడుతూ చెప్తున్న విషయం ఏంటంటే, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తాం, మనకు ఆహారం అవసరం లేదు అని చెబుతున్నాడు. అంటే భూమి మీద బ్రతకడానికి ఆహారం అవసరమే, కానీ అదే ప్రాముఖ్యం కాదు. దేవుడు బ్రతికించాలనుకుంటే ఏమి లేకుండా కూడా బ్రతికించగలడు. అర్థమవుతుందండి? ఆకాశం అంటే పరలోకము నుండి దేవదూతలు తినే ఆహారాన్ని కురిపించి వాళ్ళని పోషించాడంట దేవుడు, భూమి మీద ఆహారం తినకుండా. దేవదూతలు తినే ఆహారం ఏంటంటే, వాళ్ళు ఆ ఆహారం తింటే ఏమీ చేయాల్సిన పని లేదు, లోపల శరీరానికి బలం తప్ప ఇక దేనికి వెళ్ళే పని లేదు. అంత గొప్ప శక్తి ఉందంట ఆహారంలో. అర్థమవుతుందండి? దేవుని మాటకు కూడా అంత శక్తి ఉంది. ఆయన అంటాడు, ఎబ్రీ రాసిన పత్రిక 4:12 అంటాడు, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు కలిగిన ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను మూలుగులను కీళ్లను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు ఏం చేస్తుందంట? శోధింప చేస్తుందంట. వాక్యం ఎంత గొప్పదో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? కాబట్టి అపవాదితో మనం మాట్లాడాల్సినటువంటి మాట ఏంటంటే, ప్రేమతో కూడినటువంటి మాటలు మనం చెప్పాలి. ఏమని చెప్పాలంటే, వాడికి, సాతానికి దేవుని వాక్యాన్ని చూపించి యథార్థతను మనం చూపించాలి. ఏం చూపించాలంట? యథార్థతను. ఇక్కడ అంటున్నాడు, నేను రాళ్ళు రొట్టెలు చేసుకొని తినాల్సిన అవసరం లేదు, అవన్నీ మాట్లాడలే ఆయన అంటున్నాడు, ఇదిగో ఇలా వాక్యం రాయబడి ఉంది, ఇలా జీవగ్రంథంలో రాయబడి ఉంది. ఏమంటే, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల మానవుడు జీవిస్తాడని రాయబడి ఉందని చెప్పాడు. అర్థమవుతుందండి? కాబట్టి ఎక్కడ రాయబడి ఉందో కూడా చూపించాను మీకు, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో. తర్వాత మళ్ళీ అపవాది ఏమంటున్నాడు చూడండి, 2వ పాయింట్లోకి వెళ్తున్నాడు. మొదటితే ఆహారం ఎర చూపించాడు యేసుప్రభు వారికి. యేసుప్రభు వారు దానికి లొంగలేదు. ఆయన అంటున్నాడు, ఇది లోకంలో ఉన్న వాటి గురించి కాదని చెప్పేసి ఆయన వాటి గురించి మాట్లాడకుండా ఇప్పుడు ఏమంటున్నాడంటే 2వ విషయంలోకి వస్తున్నాడు. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందకి దుముకుము అంటుంది. ఏమంటుంది? సాతాను ఏమంటున్నాడు? అపవాది ఏమంటున్నాడు? ఎత్తైన ఒక శిఖరం మీద తీసుకెళ్ళాడంట. ఎత్తైన శిఖరం మీద తీసుకెళ్ళి ఏమంటున్నాడు? ఇక్కడ నుండి నువ్వు దూకు, దేవదూతలు నిన్ను పట్టుకుంటాయా అంటున్నాడు. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. యేసుప్రభు వారితో ఏమని చెబుతున్నాడు అపవాది? ఇదిగో ఇలా రాయబడి ఉంది, నీవు పైనుండి దూకితే నీ దూతలు నిన్ను పట్టుకుంటాయని, నిన్ను కాపాడుతాయని చెప్పేసి రాయబడి ఉంది కదా.
అని చెప్పి యేసు ప్రభు వారికి ఏం చూపిస్తుంది? లేఖనాలు చూపిస్తుంది వాక్యం. ఈ రోజున లేఖనాలు చూపించి చాలామంది తప్పుడు వాక్యాలు బోధించే వాళ్ళు ఉన్నారు. లేఖనాలు చూపించి బైబిల్ విధానాన్నే మార్చేసిన వారు ఉన్నారు. లేఖనాలు చూపించి ఏది చేయకూడదో దాన్ని చేయించే పనులు చేయిస్తున్నారు చాలామంది. అర్థమవుతుందండి మీకు? కాబట్టి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ చూద్దాం ఒకసారి. కీర్తన రాసినటువంటి గ్రంథము 91వ కీర్తన 11, 12 వచనాలు ఒకసారి చదువుదాం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు అని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఈ కీర్తన రాసినటువంటి కీర్తనలో ఉన్నటువంటి మాట ఎవరు చెబుతున్నారు? అపవాది చెబుతుంది. అంటే అపవాదికి వాక్యం తెలుసు అంటారా, తెలియదు అంటారా? తెలుసా? మనకంటే బాగా చదివిందంట వాక్యం. ఎందుకంటే చదవకపోతే ప్రశ్నించలేదు కదా. ఈ రోజున చాలామంది మతోన్మాదులు ఉన్నారు. వాళ్ళు మనకంటే ఎక్కువగా బైబిల్ చదువుతున్నారు. కారణం ఏంటంటే ఎక్కడ తప్పబట్టాలని, ఎక్కడ వీళ్ళని పాడు చేయాలని, ఎక్కడ యేసు దేవుడు కాదని చెప్పొచ్చో, యేసు ప్రభువాన్ని ఏ విధంగా దూషించవచ్చో అని వాడు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు చేసేవాళ్ళు. కానీ దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? అలా రాయబడి ఉందని చెప్పాడు కదా. ఇప్పుడు యేసు ప్రభు వారు ఏం చెబుతున్నారు చూడండి. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నువ్వు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉందని వానితో చెప్పిన దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయకూడదంట? ఒకవేళ నన్ను దూతలు ఎత్తి పట్టుకుంటారేమో, ఒకవేళ దూతలు నేను పడిపోతే పట్టుకొని లేపుతారేమో, అది నాకు తెలుసు. కానీ ఇక్కడ ఏం రాయబడిందని చెబుతున్నాడు? నీవు నీ దేవుణ్ణి శోధింపకూడదని నీకు తెలియదా అని చెప్పాడు. అంటే ఇప్పుడు ఎవరిని శోధిస్తున్నాడు ఆయన? చాలామంది యేసు ప్రభు వారు దేవుడు అని ఎక్కడ ఉందండి? యేసు ప్రభు వారు దేవుడు అని ఎక్కడ రాయబడి ఉందండి అనే అనేక ప్రశ్నలు అడిగేవాళ్ళు లేరా? అసలు బైబిల్లో యేసు ప్రభు దేవుడు అనే లేదండి అంటున్నారు చాలామంది. నిజంగా క్రైస్తవులు కూడా తలూపి నిజంగా ఎక్కడ యేసు ప్రభు దేవుడు అని లేదండి అంటారు. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రభు అయిన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని. ఎవరు శోధిస్తున్నాడు ఆయన? యేసు ప్రభు వారిని. అందుకని ఆయన అన్నాడు, నువ్వు దేవుని శోధింపవలదని చెబుతున్నాడు. ఆ తర్వాత చూడండి, మరలా అపవాది ఊరుకుందా? ఇక్కడతో ఊరుకుందండి అని రాయబడి ఉందని యేసుప్రభు వారు చెప్పారు కదా. ఒకసారి ఎక్కడ రాయబడి ఉందో చూద్దాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 16వ వచనాన్ని. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణం చేయవలెను. మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు. నీ మధ్యను నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు గనుక నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశములో ఉండకుండా నిన్ను నశింపజేయును. మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను ఆయనగా ఆయన నీకు నియమించిన శాసనాలను కట్టలను జాగ్రత్తగా ఆచరింపవలనని చెబుతున్న దేవుని వాక్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంట ఎవరిని సేవించాలంట? నీకున్నటువంటి నీ దేవుణ్ణి నువ్వు సేవించాలి. ఇతరుల గురించి నీకు అనవసరం. అర్థమవుతుందండి? నీ దేవుడు చెప్పిన ఆజ్ఞలను నువ్వు పాటించాలి. పాటించకుండా ఉన్నా కూడా అది తప్పే, క్రమం తప్పితే అది క్రమం తప్పిస్తే తప్పే. కాబట్టి దేవుని వాక్యం చెబుతుంది చూడండి, ప్రభు అయిన నీ దేవుని శోధింపవలదని మరి ఒక చోట రాయబడిందని యేసు ప్రభు వారు చెబుతున్నారు. ఇప్పుడు చూడండి, సాతానికి యేసు ప్రభు వారికి ఏం జరుగుతుంది? మాటల సంభాషణ జరుగుతుంది. ఏం జరుగుతుందంట? ఒకటి ఆహారం గురించి మాట్లాడాడు, దానికి సమాధానం దేవుడు చెప్పాడు. రెండవది దూతల గురించి చెప్పాడు. అంటే ఎత్తైన శిఖరం మీద నుండి కింద పడితే నిన్ను దూతలు పట్టుకుంటారని చెప్పాడు. కానీ దానికి కూడా సమాధానం ఆయన నీ దేవుని శోధించొద్దని చెప్పాడు. ఇప్పుడు మూడవ ప్రశ్న అడుగుతున్నాడు చూడండి. మూడవ మాట అడుగుతున్నాడు అపవాది.
మరలా అపవాది మిక్కిలి ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటిని మహిమను ఆయనకు చూపి, నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసిన యెడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా ఏం చేస్తానన్నాడు? నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన యెడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవింపవలెను అని రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది ఆయన విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు విడిచిపోయింది? ఆయన దేనికి లోబడిపోలేదు. దేనికి? మరి అవ్వమ్మ ఏం చేసింది? ఈ పండు తింటే మీరు దేవతల్లాగా ఉంటారు అనగానే పడిపోయింది. తిండికాడే పడిపోయింది. ఎక్కడ పడిపోయింది? తిండికాడే పడిపోయింది. ఈరోజు చాలామంది తిండి దగ్గర, డబ్బు దగ్గర, ఏమండి, అనేకమైనటువంటి విషయాల దగ్గర ఏదో ఒక విషయంలో పడిపోతున్నారు. పడిపోవటం వల్ల సాతాను వాళ్ళని శోధిస్తూనే ఉన్నాడు. కానీ యేసు ప్రభు వారు వీటన్నిటిని జయించారు. దేవుని స్తోత్రం. వీటన్నిటిని జయించారు. అందుకనే అపవాదిని తన కాలు కింద వేసి తొక్కాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డలైనా, నీవైనా, నేనైనా, ఎవరైనా సరే, మనం అపవాదిని చితక దొక్కాలంటే నువ్వు దేవుని కుమారుల్లాగా బ్రతకాలి. ఎలా బ్రతకాలంట? దేవుని కుమారుల్లాగా బ్రతకాలి. అలా బ్రతకాలంటే మనం ఏం చేయాలంట? తిండి కోసమో, ధనము కోసమో, ఏమండి, వీటి కోసం వాటి కోసం మనం పడిపోతే ఏమైపోద్దంటే మనము ఈ లోకంలో నుండి నశింపజేయబడతాం. అందుకనే సాతాను ఎప్పుడైతే మోసగించిందో అవాదముల్ని, వారు తోటలో నుండి వెలివేయబడ్డారు, బయటికి నెట్టివేయబడ్డారు. భూమిలోకి వచ్చి, భూమి మీదకి వచ్చి సేద్యం చేసుకోవటం, వ్యవసాయం చేసుకోవడం, శపించబడిన వారిగా మారిపోయారు. కాబట్టి దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతుంది ఏంటంటే, దీన్ని బట్టి మన నోరు జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఏం మాట్లాడుతున్నావో జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందండి? కాబట్టి ఈ రోజున మీడియా ప్రపంచంలో చూస్తే మనం చాలామంది వాక్యం చేత కొట్టుకునే వాళ్ళు చాలామంది మనకు కనపడుతూ ఉన్నారు. వాక్యంతో ఒకళ్ళొకళ్ళు దుర్భాషలు ఆడుకునే వాళ్ళు ఉన్నారు. వాక్యం ఎలా ఉంది ఒక ఆయన అంటాడు, ఎలా ఉందని చెప్పి ఇంకోళ్ళు వక్రీకరిస్తూ ఉన్నారు. కానీ మన నోరు జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు వారు చెప్పిన మాటల ప్రకారంగా మనం జీవించడం నేర్చుకోవాలి. ఆయన కుమారుల్లాగా బ్రతకడం మనం నేర్చుకోవాలి. ఆయన కుమారుల్లాగా జీవించడం మనం నేర్చుకోవాలి. అప్పుడే మనం పరిపూర్ణతలోనికి వస్తాం, ఆయన బిడ్డలుగా జీవించగలుగుతాం. అర్థమవుతుందండి? ఆయన ప్రేమతో వాక్యాన్ని చెప్పాడు. ఎలా చెప్పాడు? ప్రేమతో చెప్పాడు. లేఖనాల్లో ఎలా రాయబడి ఉందని చెప్పాడు, గద్దించాడు సాతాన్ని. అప్పుడు అది లోబడి వెళ్ళిపోయింది. చూసారా? మన దగ్గర నుండి కూడా అపవాది వెళ్ళిపోవాలంటే ఏం చేయాలంట? మనం కూడా గద్దించాలి దేవుని వాక్యం చేత. వాక్యము సరైన విధంగా చెప్పాలి. తప్పుడు వాక్యాలు బోధించి ప్రజల్ని తప్పు ద్రోవలోకి నడిపించకూడదు. అక్కడ రాయబడింది ఒకటైతే చెప్పేది ఒకటి ఉండకూడదు. అందుకని దేవుని వాక్యం అంటుంది, నోరు జాగ్రత్త. నీ నాలుక పాప ప్రపంచమై ఉందని చెబుతున్నాడు. ఈ నాలుక వల్లనే చుచ్చుబెట్టి ఒకళ్ళొకళ్ళు సహోదర భావం లేకుండా, ప్రేమ లేకుండా, ఏమండి, ఒక దేవుణ్ణే పూజించేది మనం, కానీ ఒకళ్ళకొకళ్ళు సమాధానం ఉండదు. వేరే సంఘస్థులు ఎవరైనా మనకు కలిస్తే వందనాలు చెప్పుకుంటారా? వేరే సంఘస్థులు ఎవరైనా కలిస్తే వాళ్ళతో ప్రేమగా మాట్లాడరు. మరి ఇక్కడే ఎంత విరోధంగా జీవిస్తూ ఉంటే, ఇక్కడే ఎంత కమ్యూనిటీలు, ఇక్కడే యూనిటీలు లేకుండా ఎవరికి వాళ్ళు గ్రూపులు కట్టుకొని బ్రతుకుతూ ఉంటే పరలోక రాజ్యానికి పోతామా? పోతామండి? కాబట్టి ప్రభు వాక్యం చెబుతుంది, మనం ఏం చేయాలంట? మన నోటిని జాగ్రత్తగా, మన నాలుకని కాపాడుకోవాలి. అప్పుడే మన జీవితంలో మనం దేవుని వాక్యాన్ని సంపాదించుకోగలుగుతాం. కాబట్టి అపవాది రోజు నీతో మాట్లాడుతూనే ఉంటుంది ఏదో ఒక రీతిగా. మాట్లాడితే మాట్లాడదా? ఎట్ట మాట్లాడిద్ది? పక్కింటి పిన్నిగారిలాగో, ఎదురింటి అక్కగారిలాగో, ఏమండి, సొంత తమ్ముళ్ళలాగో, చెల్లెల్లాగో, అక్కలాగో, భర్తలాగో, నీలాగో ఏదో ఒక విధంగా నీతో మాట్లాడుతూ ఉంటుంది.
కానీ నువ్వు గమనించాల్సింది నువ్వు. అందుకనే వాక్యం తెలియాలి. మనకు ఏం తెలియాలంట? ప్రార్థన ఉండాలి, రెండోది ఏముండాలి? వాక్యం ఉండాలి. ఒక క్రైస్తవుడిగా మన జీవితంలో ఒక భక్తుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? క్రైస్తవుడికి గదిలో ప్రార్థన ఉండాలంట, మదిలో వాక్యం ఉండాలంట, వీధిలో సాక్ష్యం ఉండాలంట. ఏముండాలి? ఒక క్రైస్తవుడికి గదిలో ప్రార్థన ఉండాలి, మదిలో వాక్యం ఉండాలి, వీధిలో సాక్ష్యం ఉండాలని చెప్పారు. కాబట్టి అలాంటి దేవుని కుమారులుగా మనం జీవించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలో ఉంచుదాం. యాకోబు ఎంత చక్కటి విషయాన్ని రాశాడు. నాలుక గురించి మంచి వివరణ. నిజమే, నాలుక చిన్న అవయవమైనప్పటికీ అది అదిరిపడుతుందని చెప్పాడు. ఈ రోజున చూడండి, డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా అదిరిపడుతుంది నీ నాలుక, డబ్బు లేనప్పుడు ఒకలాగా ఉంటుంది. నీ చేతిలోకి అధికారం వచ్చినప్పుడు ఒకలాగా ఉంటుంది, అధికారం పోయాక ఒకలాగా ఉంటుంది. అధికారం ఉన్నంతసేపు అహం, గర్వం, నేనే అనే ఒక నియంతలాగా మాట్లాడుతూ ఉంటావు. ఆ అధికారం పోయిన తర్వాత దాసుడు అయిపోయాక అక్కడ మాటలు మారిపోతూ ఉంటాయి. కానీ దేవుని ప్రేమ అలా ఉండదు, దేవుని మాట అలా ఉండదు. అది సాతాను అపవాది వల్ల పుట్టిన మాటే అని చెబుతుంది వాక్యం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజే నిన్ను దేవునికి సమర్పించుకో, దేవుని అడుగు. నీ నాలుకతో ప్రభును స్తుతించడం మాత్రమే కాదు, నీ నాలుకను జాగ్రత్త పెట్టుకోవాల్సిన పని నీదే. నీ నాలుకను కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత నీదే. కాబట్టి మన జీవితంలో మనం మాటలు కొద్దిగా దేవుని దగ్గర నేర్చుకునే వారిగా మనం ఉండి, ఆయన ఏ విధంగా బ్రతకమంటున్నారో, ఏ విధంగా జీవించమంటున్నారో తెలుసుకొని ఆ రీతిగా బ్రతకడానికి మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మన జీవితాలు ఆయన రాజ్యంలో చేర్చుకుంటారు. కాబట్టి ఆహారం కోసం పడిపోయేవారిగా, అధికారం కోసం పడిపోయేవారిగా, ఈ లోకంలో ఉన్న వాటి కోసం పడిపోయేవారిగా మనం ఉంటే గనక దేవుని రాజ్యాన్ని మనం చేరలేం, సాతాన్ని మనం జయించలేం. కాబట్టి అపవాదిని జయించాలంటే మనం ఈ లోకంలో ఉన్న వాటిని అన్నిటిని కూడా జయించాలి. అయ్యా, ఆ జయించే శక్తిని నాకు దయచేయండి, ఆ జయించే శక్తిని బిడ్డలకు ఇవ్వండి, నీ కృపతో నింపి నడిపించమని, నీ మాటల్లో ఉన్న గొప్ప శక్తి మాలోకి నడవడానికి సహాయం దయచేయమని, మా ప్రార్థన జీవితం ద్వారా అయ్యా మా మాటలు ఉండటానికి సహాయం దయచేయమని, మీరే మహిమ, మీరే ఘనత ప్రభావాలు పొందుకొని బిడ్డలను నిండుగా దీవించి ఆస్వాదించమని యేసు పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించునుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్.